ఓం శ్రీ మాత్రే నమః. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను లలిత సహస్రనామంలోని 6వ నామాన్ని అందిస్తూ పద విభజన అలాగే దాని అర్థం కూడా వివరిస్తున్నానండి. ముందుగా వీడియోనైతే లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. ఇంకా వీడియోకి వెళ్ళిపోదామా? అమ్మ ముఖము మంగళానికి ద్వారం అవుతుందా? ఆమె చూపు మౌనంగా ఆశీర్వాదం అందించగలదా? ఆ కాంతి మన మనస్సుల్లో ప్రవహించగలదా? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ 6వ శ్లోకం. ఈ శ్లోకంలో అమ్మవారి ముఖ చంద్రం, అమ్మ చూపు, ఆ చూపులో ఉన్నటువంటి అనుగ్రహం తెలుస్తుందండి. ఈ శ్లోకం యొక్క అర్థాన్ని, శ్లోక విభజనను తెలుసుకుందామండి. ఇప్పుడు 6వ శ్లోకము. వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లికా వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనా బలోచన. ఈ శ్లోకంలో 2 నామాలు ఉన్నాయండి. మొదటి నామము వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక. 18వ నామము వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనావలోచన. ఈ 2 నామాలు 16 అక్షరాల గల నామాలండి. వీటిని విడదీసి చదవకూడదండి, కలిపి చదవాలి. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక. ఈ నామంలో వదన అంటే ముఖము, స్మర మన్మధుని, మాంగళ్య మంగళకరమైన, గృహ గృహమునకు అలంకరించిన, తోరణ తోరణములనే, చిల్లిక కనుబొమ్మల కలిగిన తల్లి. అమ్మ ముఖము మన్మధుని యొక్క గృహము. ఆ గృహానికి మంగళకరంగా అలంకరించబడినటువంటి తోరణాలలాగా అమ్మ కనుబొమ్మలు ఉన్నాయి. మన్మధుడు అమ్మ యొక్క ముఖాన్ని నిండుకు మంగళకరమైన గృహంగా భావించాడు. మన్మధుడు అంటే ప్రేమ, ఆకర్షణ, కోరికలను ఏర్పరిచేవాడు. మన మనస్సును కదిలించేటంత ఆకర్షణ కంటే ఎక్కువ అందము, ఆకర్షణ ఉన్నది ఆ అమ్మ. శాంతి, కరుణ, మాధుర్యం, ప్రేమ, ఆకర్షణ ఇవన్నీ కలగలిసిన దివ్యమైన మంగళకరమైన రూపం ఆ తల్లిది. అందుకే ఆ మన్మధుడు సైతం తన మంగళ కార్యాలకు అమ్మ ముఖాన్ని శుభచిహ్నంగా భావిస్తారు. గృహానికి ముందుగా మనం తోరణాలు కడతాం, దానివల్ల మనకు శుభం కలుగుతుంది. అలాగే అమ్మ ముఖం కూడా శుభములను ప్రసాదించేలా ఉంది. మన్మధుడు సైతం అమ్మ ముఖాన్ని గృహంలా భావించాడు. ఆ మంగళకరమైనటువంటి గృహానికి ఉన్న తోరణాలు అమ్మ ముఖంలో ఉన్నటువంటి కనుబొమ్మలు. ఇంకొక కథనం ప్రకారం అయితే కాముని దహనం. ఆ కథ అందరికీ తెలిసిందే కదండి. మన్మధుడు బాణాన్ని శివుని మీదకి వేస్తాడు. దానికి గల మూల కారణం శివుడు పార్వతమ్మతో వివాహం, కార్తికేయుని జననం, తారకాసురుని ఆ కార్తికేయుడే సంహరించాలి. దానికోసం మన్మధుడు బాణాన్ని ప్రయోగించి తన ధర్మాన్ని నిర్వర్తిస్తాడు. దానివల్ల శివుని తపస్సు భంగం కలుగుతుంది. శివుడు తన 3వ నేత్రం తెరిచి మన్మధుడిని దహిస్తాడు. ఆ తర్వాత మన్మధుని భార్య అయినటువంటి రతీదేవి చాలా బాధపడుతుంది. అక్కడున్న దేవతలు రతీదేవితో ఈ విధంగా అంటారు: నీ భర్త దేవకార్యానికి ప్రాణత్యాగం చేశాడు. జీవులకు సుఖదుఖాలు ఎవరు ఇవ్వరు, వారి కర్మ ఫలాన్ని బట్టి వారే అనుభవిస్తారు అంతే. అలా ధైర్యం చెప్పి అక్కడ ఉన్నటువంటి దేవతలు రతీదేవి శివుడిని ప్రార్థించగా శివుడు ఈ విధంగా అంటారంట: రాబోయే ద్వాపర యుగములో శ్రీహరి శ్రీకృష్ణుడుగా జన్మిస్తారు. శ్రీకృష్ణుడు రుక్మిణికి పుత్రుడుగా, ప్రద్యుమ్నుడుగా మరలా జన్మిస్తాడు. అప్పటి వరకు కూడా శరీరం లేనివాడై ఉంటాడు. అంటే రూపం ఉండదు. ప్రేమతత్వం తప్ప మన్మధుడికి రూపం ఉండదు. అందుకే ఆత్మరూపంగా ఉన్నటువంటి మన్మధుడు అమ్మ ముఖములోని మాధుర్యం, కాంతిలోనే ఉంటాడు. ఆ విధంగా అమ్మ ముఖం ప్రేమ లోకానికి గృహంగా, ఆ గృహానికి అందమైనటువంటి ప్రవేశ ద్వారం కన్నులుగా ఈ మంత్రములో మనకి వివరించారనమాట. తర్వాతి నామము వక్త్రలక్ష్మి పరివాహ చలన్మీనాభలోచన. వక్త్రలక్ష్మి అంటే ముఖములోని కాంతి అని అర్థమండి. పరివాహ అంటే ప్రవాహములో, చలన్ సంచరిస్తున్నటువంటి లేదా చలించుతున్నటువంటి,
నీలాభ చేపల వంటి లోచన కన్నుల కలది. అమ్మవారి ముఖ కాంతి ఒక నది ప్రవాహంలా ఉంటే ఆ ప్రవాహంలో చేపలు సంచరిస్తున్నట్లుగా అమ్మవారి కన్నులు ఉన్నాయి అని అర్థం అండి. అమ్మ ముఖంలో ఉన్నటువంటి కాంతిని ఒక ప్రవాహంలా పోల్చారండి ఇక్కడ. ఒక నదీ ప్రవాహం అనేది ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. ఎలా అంటే చీకట్లో వెలిగే దీపంలా అనమాట. దీపం వెలుగుతున్నప్పుడు దాని చుట్టూ వచ్చే కాంతిని ఎప్పుడైనా మీరు గమనించారా? ఆ చీకటిలో ఉన్నటువంటి దీపము ఒక గదికి వెలుగునిస్తుంది. అలాగే మన జీవితంలో ఉన్నటువంటి చీకట్లకు వెలుగునిచ్చేది ఆ లలితా పరమేశ్వరి మాత్రమే. అమ్మ కన్నులను చేపలతో ఎందుకు పోల్చారు? చేపలు ఎప్పుడు కూడా నీటిలో నిరంతరం కదులుతూనే ఉంటాయి. వాటి కదలిక నెమ్మదిగా జీవంతో ఉన్నట్టుగా కదులుతూ ఉంటాయి. అలానే అమ్మ చూపు కూడా వేగంగా కాకుండా గోప్యంగా గాఢంగా మనసుకు తాకుతూ ఉంటుంది. చేపలు తన తలను తిప్పుతూ ఉన్నా కూడా కళ్ళు మాత్రం ఆ దిశకే చూస్తూ ఉంటాయంట. అలానే అమ్మ దృష్టి కూడా ఏ భక్తుడిని మర్చిపోదంట. ఎప్పుడూ మనల్ని చూస్తూనే ఉంటుందంట. ఆ కళ్ళలో ప్రేమ, దయ, కరుణ ఇవన్నీ కూడా ఉంటాయంట. అమ్మ చూపు అందరి మీద ఒకేలా ఉంటుందంట. ఆ అమ్మ చూపుని మనం గుర్తించగలగాలి అంతే. లలితా సహస్రనామాలు మామూలుగా చదివే దానికంటే కూడా ఇలా అర్థాన్ని తెలుసుకొని చదువుకున్నప్పుడు మీకు ఇంకా బాగా అనిపిస్తుందండి. మనసుకి హాయిగా అనిపిస్తుందండి. ఇప్పుడు దాన్ని మీరు ఇంకా పెంచాలి అంటే ఇంకొక అడుగు ముందుకు వేయాలన్నమాట. అదేమిటంటే ధ్యానం చేయాలి. ఇప్పుడు చెప్పిన అర్థాన్ని భావన చేస్తూ కాసేపు కూర్చొని కళ్ళు మూసుకొని అమ్మ మీద పెట్టాలన్నమాట. అలా ఈ నామం ఏం చెప్తుందంటే అమ్మ చూపు ఒక ప్రవాహంలా అందరి మీద ఉంటుంది అని. ఆ అమ్మని ఇంకా మీనాక్షి అని కూడా అంటారండి. చేప లాంటి కన్నులు కలిగిన తల్లి అని శ్రీమాతకి పేరు. ఇప్పుడు ఈ శ్లోకంలో ఉన్న భావాన్ని ధ్యానం చేద్దామండి. అమ్మ ముఖాన్ని మనసులో ఊహించుకుంటూ ఆహా ఎంతో కాంతియుతంగా ప్రేమతో నిండి ఉంది. మన్మధునికే మంగళకరమైనటువంటి స్థాయిని కలిగిస్తే మన హృదయాలకు ఎంతటి శుభ ఫలితాన్ని ఇస్తుంది కదా ఆ తల్లి. ఆ ముఖ కాంతిలో మనలో ఉండే కల్మషాలన్నీ కరిగిపోతున్నాయి. అంతటి మంగళకరమైనటువంటి గృహము అమ్మ ముఖము. ఆ ముఖంలో ఆ కనురెప్పలు పూల తోరణంలా ఉన్నాయి. పుష్ప తోరణం శుభారంభానికి సూచితం. అలాగే అమ్మ ముఖం అనేది భక్తుని అజ్ఞానం నుంచి జ్ఞానంలోనికి ప్రవేశం చేయడానికి ద్వారం లాంటిది. అలా మనం అమ్మ ముఖ కాంతిని చూడగానే మన మనస్సుకు హాయిగా అనిపిస్తుంది. మన మనస్సు అనే గదికి గృహప్రవేశం చేసినట్లుగా ఉంటుంది కదా. ఆ అమ్మ ముఖకాంతి ఒక ప్రవాహంలా మన హృదయానికి చేరుకుంటుంది. అక్కడ ఒక వెలుగు కనిపిస్తుంది. అది మనలో ఉన్న భయం, కోపం, బాధలను సైతం కరిగించేస్తుంది. ఇక ముఖకాంతి నుండి ఆ తల్లి చూపు నెమ్మదిగా మనపై పడుతుంది. ఆ కళ్ళలో కరుణ, ప్రేమ, దయతో మనల్ని ఎల్లవేళలా చూస్తూ ఉంటుంది. ఆ చూపు మనల్ని తప్పు చేసినప్పుడు క్షమించడానికి, ప్రేమతో మనల్ని దగ్గరికి తీసుకోవటానికి మాత్రమే ఉంటుంది. ఆ ప్రకాశం చూస్తూ ఉంటే మనలో ఉండే చీకట్లన్నీ తొలగిపోతాయి. ఆ తరువాత ఆ చూపు మనల్ని కట్టిపడేస్తుంది. అలా అమ్మాయి ముఖాన్ని మనం చూసినప్పుడు మన మనస్సు అనే ఆలయానికి ధ్యాన ప్రవేశం పొందినట్టేనండి. ఈ శ్లోకాన్ని మనం ధ్యానం చేసినప్పుడు మనలో ఉన్నటువంటి కామ కోరికలు ప్రేమగా మారి ఆ ప్రేమ నుండి భక్తి అనే మార్గంలో పరివర్తనం చెందుతుంది. ఈ శ్లోకానికి అర్థాన్ని తెలుసుకున్నాం కదండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. మళ్ళీ ఇంకొక శ్లోకం అర్థంతో వీడియోతో మళ్ళీ వస్తానండి. అప్పటి వరకు ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి ప్లీజ్ అండి. ఓం శ్రీ మాత్రే నమః.